అమ్మవారు కళ్ళు తెరిచి చూసే ఈ నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి అవతార కథ వినండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అష్టదారిద్ర్యం పోగొడుతుంది. సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది. శైలపుత్రి దేవి నవరాత్రుల్లో మొదటి అవతారంగా పూజింపబడే దేవత. తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గ. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆమె పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా పుట్టింది. అందువలనే ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ అవతారంలో అమ్మవారు కఠోర తపస్సు చేసి శివుని తన భర్తగా పొందింది. ఆమెను పార్వతి అని కూడా పిలుస్తారు. హిమవంతుని కుమార్తె కావడంతో హైమావతి అనే పేరు కూడా ఆమెకు ఉంది. శైలపుత్రి దుర్గాదేవి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల శక్తులను కలిగి ఉంటుంది. ఈ మహాదేవి వృషభ వాహనంపై యాత్ర చేస్తుంది. కుడి చేతిలో శివుని శక్తిగా ప్రసిద్ధమైన త్రిశూలాన్ని, ఎడమ చేతిలో సౌందర్యానికి ప్రతీక అయిన కమలాన్ని పట్టుకొని దర్శనమిస్తుంది. పూర్వజన్మలో శైలపుత్రి దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిగా జన్మించింది. ఆమె తండ్రి కోరిక లేకపోయినా శివుణ్ణి వివాహం చేసుకుంది. ఈ కారణంగా దక్షుడు శివుని ఆగ్రహంతో శివుని యజ్ఞంలో ఆహ్వానించలేదు. తండ్రి ప్రేమతో పిలవకపోయినా సతీదేవి పుట్టింటికి వెళ్ళింది. కానీ అక్కడ ఆమెను దక్షుడు అవమానించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి కాలుగోటితో అగ్ని సృజించి అందులో తాను దూకి మరణించింది. తన మరణం తర్వాత సతీదేవి తన పేరును దాక్షాయిని అని పిలవకూడదని, దక్షయజ్ఞ వినాశినిగా పిలవాలని శాసించి అంతర్ధానమైంది. ఆ తర్వాత ఆమె పార్వతిగా పునర్జన్మ తీసుకుని మేనక మరియు హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఈ రూపంలోనే ఆమెను భక్తులు శైలజ, హైమావతి అని పిలుస్తారు. శైలపుత్రీదేవి కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె ఋతుచక్రానికి అధిష్టాన దేవతగా కూడా పూజింపబడుతుంది. ఆమె నందిని వాహనంగా తీసుకుని మూలాధార చక్రానికి తన యాత్రను ప్రారంభిస్తుంది. ఈ యాత్ర భౌతికంగా తండ్రి నుంచి భర్తకు వెళ్ళటమే కాకుండా ఆధ్యాత్మికంగా మూలాధార చక్రాన్ని జాగృతం చేయటమే. అందువల్ల నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ధ్యానం చేసి తమ శక్తిని మూలాధార చక్రంలో కేంద్రీకరించుకుంటారు. శైలపుత్రీదేవి ఆధ్యాత్మిక యోగ సాధనకు ప్రథమమైనది. ఆమె మూలాధార శక్తికి అధిపతిగా ఉండటంతో ఆమె ఉపాసన ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని యోగులు నమ్ముతారు. యోగ మార్గంలో నవరాత్రి మొదటి రోజు పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. ఈ రాత్రి శైలపుత్రీదేవిని ధ్యానం చేయటం వల్ల దుర్గాదేవిని సులభంగా చేరుకోవచ్చని భక్తులు విశ్వసిస్తారు. శైలపుత్రి దుర్గాదేవి సృష్టి మరియు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. శివమహాపురాణం ప్రకారము ఈ భూమి అంతా ఆమె శక్తి స్వరూపమే. ప్రకృతి అంతా ఆమె శరీరంలో ఉంది. ఆమె పృథ్వీతత్వంతో సంబంధించి శుద్ధి గుణంతో ప్రకాశిస్తుంది. గ్రహణ భేద శక్తులతో లోకాన్ని ప్రభావితం చేస్తుంది.